హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో యావరేజ్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ పాయింట్స్, అలాగే ఒక 8 ఆర్ 10 ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, నాకు ఇంపార్టెంట్ అనిపించినవి. ఓకేనా? ఓకే. నార్మల్గా యావరేజ్కి ఫార్ములా, యావరేజ్ సగటుకు ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది అందరికి తెలిసిన ఫార్ములానే. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. అలాగే ఈ ఫార్ములాతో పాటు మనకి ఇంకొన్ని ఫార్ములాస్ కావాలి. అవేంటంటే సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. సమ్ ఆఫ్ స్క్వైర్స్ యొక్క ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 2n ప్లస్ 1/6. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఫార్ములా కూడా కావాలి, మనకి యూజ్ అవుతుంది. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అండి, ఇది హోల్ స్క్వేర్. ఓకే. ఇది నార్మల్గా ఫార్ములాస్, ఇవి మెయిన్గా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మనం. వీటితో పాటు ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని, ఇవన్నీ టోటల్ చేసి వేసి చేయాలంటే మనకు కొంచెం టైం పడుతుంది కదండి. దాని బదులు మనం ఏం చేస్తామంటే, ఈ సమ్ ఎలా చేస్తాము నేను చెప్తాను. 1 మినిట్ అండి, వెయిట్ 1 మినిట్. చూడండి, సేమ్ క్వశ్చనే నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు మనకి యావరేజ్ కనుక్కోమంటున్నారు. యావరేజ్ కనుక్కోవాలంటే మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలంటే ఇవన్నీ యాడ్ చేసి వేసి మళ్ళీ దానికి డివైడెడ్ వేసి క్యాన్సిల్ చేసి అప్పుడు మనకు వస్తుంది. సో ఇది టైం టేకెన్, మనకి ఎగ్జామ్లో అంత టైం ఉండదు కదండి. సో మనం ఏం చేయాలంటే, ఇక్కడున్న నెంబర్స్లో మనం అజూమ్ చేసుకోవాలి. యావరేజ్ అనేది ఏదో ఒకటి, ఇక్కడ ఉన్న నెంబర్స్ కావచ్చు, ఇంకే నెంబర్ అయినా కావచ్చు. ప్రస్తుతానికి నేను చూడండి 50 అనేది యావరేజ్గా అజూమ్ చేసుకుంటున్నాను. ఈ 50కి ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -5 రాసుకుంటాను. ఇక్కడ -1 50కి ఇక్కడ 49 అంటే -1, ఇక్కడ +1. ఇది ఎక్కువ ఉంది కదండి, ఎక్కువ ఉంటే ప్లస్, తక్కువ ఉంటే మైనస్ పెట్టుకుంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఎక్కువ ఉంది, +4. ఇక్కడ +9 ఎక్కువ ఉంది. సో ఇక్కడున్న మైనసెస్ ఇక్కడున్న ప్లసెస్ క్యాన్సిల్ చేయాలి. అంటే -1కి +1, -4కి -5కి ఇక్కడ 4 ఉంది కదండి. 1 మినిట్, ఇక్కడ 4 ఉంది కదండి, ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా -1 ఉంటుంది. ఇందులో నుంచి -1 పోతే 8 ఉంటుంది. ఈ 8 అంటే ఇప్పుడు చూడండి, నేను అజూమ్ చేసుకున్న 50 + 8, ఇది ప్లస్ కదండి, సో ప్లస్ చేస్తాము. +8 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 అబ్జర్వేషన్స్. ఓకే. ఇప్పుడు ఏమవుతుందండి? 50 + 8/5, 5 ఒకట్ల 5, 0 పెట్టుకుంటే పాయింట్ పెట్టుకుంటే 0, 5 6 30. ఓకే. ఇక్కడ 0 అవుతుంది కదా, ఇక్కడ మనకి 1.6 అంటే ఇక్కడ మనకి యావరేజ్ ఏమవుతుంది? 51.6 అనేది యావరేజ్ అవుతుందండి. ఓకేనా? చూడండి, ఇదిగోండి 51.6 అనేది మనకి యావరేజ్ అవుతుంది. ఓకేనా? మనం అనేది ఈ వాల్యూకి కొంచెం దగ్గరగా ఉన్న వాల్యూ అజ్యూమ్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుందండి. అదే 50 కానీ 55 కానీ అలా చేసుకుంటే మనకి కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? చూడండి, మళ్ళీ చెప్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను ఏం చేశానన్నది. ఇక్కడ ఉన్న దానికి మనకి యావరేజ్ కనుక్కోమంటే మనం టోటల్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసి క్యాన్సిల్ చేయాలంటే మనకు టైం పడుతుంది కాబట్టి, ఇక్కడున్న నెంబర్లో కానీ 51 అయినా అనుకోవచ్చండి, మనం ఏం తప్పు కాదు. ఏదో ఒక నెంబర్ని, దగ్గరగా ఉండే నెంబర్ని మనం అజూమ్ చేసుకుంటాం యావరేజ్గా. మనం అజూమ్ చేసుకున్న నెంబర్కి ఇక్కడున్న నెంబర్స్కి మైనస్లో ఉంటే మైనస్ అని, ప్లస్లో ఉంటే ప్లస్ అని డిఫరెన్స్ రాస్తాము. అవి ప్లస్లో నుంచి మైనస్లను తీసేస్తే బ్యాలెన్స్ నాకు 8 వచ్చిందండి. 8 డివైడెడ్ బై, ఇది మాత్రం కంపల్సరీ చేయాలండి, 8 డివైడెడ్ బై 5 వేసి చేస్తే ఇక్కడ ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్. ఒకవేళ ఇక్కడ -8 వస్తే మైనస్ చేయాలండి, ప్లస్ వస్తే ప్లస్ చేయాలి. ఓకేనా? మనకి యావరేజ్ 51.6 అవుతుంది. ఓకేనా? ఇంకొకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, 57 49 53 y 62 ఇచ్చి యావరేజ్ మనకి y అనేది ఏంటో కనుక్కోమంటున్నారు. y ఇక్కడ చూడండి, 57 49 53 y 62 యావరేజ్ వాళ్ళే ఇచ్చేసారండి. మనం ఇక్కడ y కనుక్కోమంటున్నారు. y విలువ ఎంతో కనుక్కోమంటున్నారు. యావరేజ్ ఎంత అండి? మనకి 56. ఇందాక చెప్పినట్టుగా ఈ 56 అజూమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం y ఏంటో కనుక్కుందాం. ఇక్కడ చూడండి, నార్మల్ పద్ధతిలో చేస్తే చాలా లేట్ అవుతుందండి. ఇలా చేద్దాం. ఇక్కడ 56 అనేది యావరేజ్ అయితే, ఈ 56 కంటే ఎంత ఎక్కువ ఉందండి? ఇక్కడ -1, ఇక్కడ +1 అండి. ఎంత ఎక్కువ ఉంది? +1. ఇక్కడ -7, ఇక్కడ -3. ఇది y అలాగే పెట్టుకోండి. ఇక్కడ ఎంత ఎక్కువ ఉందండి? ఇక్కడ ఎక్కువ ఉంటే ప్లస్ చేసుకోవాలి. +5 4 6 ఎక్కువ ఉందండి. +6 ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 1 + 1
ప్లస్ 6 7 అవుతుంది. 7 -7 క్యాన్సిల్ అండి. ఇక్కడ -3y మిగిలిపోయాయి ఈక్వల్స్ టు 56. ఈ y కనుక్కోవాలంటే మనం ఈ 56కి ఈ 3 యాడ్ చేస్తే y ఈక్వల్స్ టు 59 అవుతుందండి. ఓకే. ఇక్కడ మైనస్‌లో ఉంటే యాడ్ చేస్తామండి. ఇట్లా y నెంబర్ ఇచ్చి కనుక్కోమన్నప్పుడు ప్లస్ ఉంటే మాత్రం మైనస్ చేస్తామండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక ఇక్కడ మనం ప్లస్ ఉంటే ప్లస్సే చేసాము. మైనస్ ఉంటే మైనస్సే చేస్తాము. ఇక్కడ మాత్రం మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. ఓకే. y వాల్యూ అనేది 59 అవుతుందండి. చూడండి ఇప్పుడు ఈ 59 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 280 వస్తుంది. బై 5 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 1, 2, 3, 4, 5. 5 5 5 25 5 6 30 చూసారా? యావరేజ్ అనేది వచ్చేసింది. ఓకే. ఈజీ అండి. ఇలా చేస్తే ఈజీగా వస్తుంది. లేదంటే ఇవన్నీ ప్లస్‌లు చేసి ఇక్కడ మనకి y అనేది ఎంత అనేది మనం అజ్యూమ్ చేసుకొని వేయాలంటే కొంచెం ఇబ్బందవుతుంది. ఒకసారి మీరు కూడా ఇది కరెక్ట్ వచ్చిందో లేదో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇది వచ్చింది కరెక్టే. మీకు మీ ఐడియా కోసం ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. డివిజిబుల్ బై 7 అని ఆడ్ నెంబర్స్‌ని 5 ఆడ్ నెంబర్స్‌ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డివిజిబుల్ బై 7 అంటే 7 1 జా 7 ఏడో ఎక్కమే కదండీ. ఇదండి 7 1 7 7 3 21 7 35 ఆడ్ నెంబర్స్ అన్నారు కాబట్టి మనం 7 × 1 7 × 3 అలా వేస్తామండి. చూడండి 5 ఉన్నాయి కదండీ. ఈ డిఫరెన్స్ ఆడ్ నెంబర్స్ కదా ఇవి ఈక్వల్‌గానే ఉన్నాయి డిఫరెన్సెస్. సో మనం 1 2 వదిలేసి మధ్యలో యావరేజ్ అనేది 35 అవుతుంది. ఓకే. ఇంకా షార్ట్‌కట్‌లో చేయాలంటే ఆడ్ నెంబర్స్ 5 అన్నారు కదండీ. మనం 7 కామన్ తీసేస్తే 1 3 5 7 9 అనేది ఆడ్ నెంబర్స్ అవుతాయి. డిఫరెన్స్ అనేది ఈక్వల్‌గా ఉంది కాబట్టి మిడిల్‌లో ఉండేది మనకి యావరేజ్ అవుతుంది. సరాసరి అవుతుంది. ఓకే. నార్మల్‌గా మనం డిఫరెన్స్ అనేది ఈక్వల్‌గా ఉంటే మిడిల్ మనకి బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడు అంటే ఐ మీన్ ఇక 2 4 6 8 10 ఇలా ఇచ్చి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే డిఫరెన్స్ అనేది 2 2 2 ఇలా సేమ్‌గా ఉన్నప్పుడు 5 ఉంటే 1 1 1 1 ఇలా క్యాన్సిల్ చేసి మిడిల్‌లో 6ని మనం యావరేజ్‌గా తీసుకుంటాం. ఇది ఈజీగా ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. మనం టోటల్ చేసినా అంతే వస్తుందండి. చూడండి 6 4 10 8 20 30 30/5 అంటే 6. ఓకేనా? సేమ్ అదే వస్తుంది. ఆడ్ నెంబర్స్ ఇచ్చినా కూడా ఇలా చేస్తామండి. 3 5 1 3 5 7 9 ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం 5 అనేది మనకి మిడిల్‌లో ఉన్నది మనకి యావరేజ్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ 1 3 5 7 9 11 ఇలా ఇచ్చారనుకోండి. ఇక్కడ మిడిల్‌లో ఉన్న 2 నెంబర్స్ ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదండీ. 5 + 7/2 వేయాలి. ఇక్కడ చూడండి 12/2 అంటే 6 అనేది మనకి యావరేజ్ అవుతుంది. ఓకేనా?